మాట్లాడండి ఎవరు లేని వాళ్ళ అధ్యక్ష పదవుల్లో లేని వాళ్ళని రాజీనామా చేయమంటారు, పదవుల్లో లేని వాళ్ళని తీసేస్తామంటారు. ఫేక్ ముఖ్యమంత్రి, ఫేక్ గవర్నమెంట్, ఫేక్ రాజీనామాలు, అన్ని అసత్యాలే వాళ్ళవి, అన్ని అసత్యాలే. వారు ఈ రకమైనటువంటి సభలో మాట్లాడటం అనేటువంటిది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అధ్యక్ష. వారు ఏదైతే చెప్తున్నారో వాళ్ళు లేనటువంటి వాళ్ళ లేరు, విధుల్లో లేరు అనేటువంటిది చెప్పారు. ఒక నిమిషం, విధుల్లో లేరు అనేటువంటి చెప్పారు. విధుల్లో లేనటువంటి వ్యక్తులకి ప్రభుత్వం నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఒక ఆర్డర్ పంపించి మీరు అందరూ దీంట్లో విధుల్లో పాల్గొండి అనేటువంటి చెప్పి మోసం చేసినటువంటిది వీళ్ళు కాదా అనేటువంటిది అడుగుతున్నాను. ఎందుకు వాళ్ళు విధుల్లో లేనటువంటి వాళ్ళని పిలిపించాలి? వాళ్ళని డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచే ఒక ఏదో ఫోన్ కాల్తో రాలేదు, ఒక ఆర్డర్ పంపించి వచ్చారు. ఇదేమన్నా 2,60,000 మంది యువత జీవితాలతోటి ఈ రకంగా ఆడుకోవడం అనేటువంటిది మంచిది కాదు. పెద్ద మనసు చేసుకుని ఇప్పుడు పోనీ మీరు నియమించారా, మీరు తప్పు చేశారా, మేమే తప్పు చేసాం పోనాలని. ఏమిటిది 2,60,000 మందికి సమాజంలో ప్రతి వాళ్ళకి సహాయం చేసేటువంటి విధంగా వాళ్ళకే ఇది పర్మనెంట్ ఉద్యోగం కాకపోవచ్చు, కానీ ఆ అనుభవం అనేటువంటిది వాళ్ళ జీవితంలో ప్రభుత్వాలు ఎలా పనిచేస్తున్నాయి, పేద ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి, అనేక విషయాల గురించి వాళ్ళకు అనుభవం వచ్చేటువంటి దానికి నిరంతరం పనిచేసినటువంటి వ్యక్తులు. అటువంటి వాళ్ళని మీరు ఈరోజు 10,000 రూపాయలు చేస్తాం మా ప్రభుత్వం చెప్పండి, అదే చెప్తాం, 10,000 రూపాయలు చేస్తాం అంటున్నారు. వాళ్ళు ఉంచినట్ట తీసేస్తుంటే వాళ్ళ సేవలు ఎందుకు ఉపయోగించుకోవాలి? డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి జీవో ఇచ్చేటువంటి దాని మీద సమాధానం చెప్పాలని అడుగుతున్నారు. అయిపోయింది కదా గారు. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు ఇందాక సమాధానం చెప్తూ వాలంటీర్ ఉంటే పని చేయమని చెప్పేసి ఆర్డర్లు పెట్టామని చెప్పారు. వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు ఈ ఆర్డర్లో పేరు పెట్టాల్సిన అవసరం లేదు అధ్యక్ష. అది కూడా పక్కన పెడతా అధ్యక్ష. ఒకవేళ నిజంగా ఆలస్యం అయితే రెన్యువల్ ఆలస్యం అయితే వాళ్ళు రాటిఫికేషన్ చేసి మన క్యాబినెట్ లో పెట్టి అప్రూవల్ చేసి చేసుకోవచ్చు, పెద్ద విషయం కాదు అధ్యక్ష. వాళ్లకు చెప్పాము, గెలిచాము, అయిపోయింది, వాళ్ళతో అవసరం లేదని చెప్పడం వల్ల ఒకసారి ఒప్పుకుంటే అయిపోతుంది అధ్యక్ష. మంత్రి గారు అధ్యక్ష, ఒక ఆపద వచ్చింది అధ్యక్ష, ఆపద వచ్చింది, నోటిఫికేషన్ వచ్చింది, 6 నెలలు ఏం చేస్తున్నారు? ఆపద వచ్చింది, ఒక ప్రమాదం వచ్చింది అధ్యక్ష, విపత్తు వచ్చింది. స్వచ్ఛందంగా అందరూ వచ్చారు అధ్యక్ష. ఆ రోజు జీవోలు ఉన్నాయా లేవో తిరగలేదు అధ్యక్ష. జీవోలు మీనమేషాలు లెక్కించే పరిస్థితి కదా అధ్యక్ష. ప్రాణాలు కాపాడాల్సిన పరిస్థితి అధ్యక్ష. వాళ్ళకి సేవలు అందించాలని ఉన్నారేమో అనుకున్నాం అధ్యక్ష. మేము కూడా భ్రమంలో ఉన్నాం. అదేవిధంగా వాళ్ళు ఎలక్షన్ కమిషన్ అనుకున్నారు మేము రెన్యువల్ చేద్దామని చెప్పి తీసుకొచ్చాం అధ్యక్ష. మేము రెన్యువల్ చేద్దాం తీసుకొచ్చా, లేరు అధ్యక్ష. లేరు కాబట్టి మేము రెన్యువల్ చేయలేకపోయాం అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. అంతేగాని వాళ్ళకి నేను అడిగిన సమాధానం చెప్పాలండి. ఎందుకు సంవత్సరం ఒకసారి రెన్యువల్ చేయలేదు? ఎందుకు పర్మనెంట్ గా పెట్టలేకపోయారు? అసత్య అధ్యక్ష, 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 వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు అధ్యక్ష. నేను అడిగిన సమాధానం చెప్పండి అధ్యక్ష. ఎందుకు సంవత్సరం ఇచ్చారు? ఎందుకు సేవకులు అన్నారు? మీకంత ప్రేమ ఉంటే మీరు ఎందుకు 5, 6 సంవత్సరాలుగా 10 సంవత్సరాలు ఎందుకు వెళ్ళిపోయారు అధ్యక్ష? ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఈ క్వశ్చన్ ఇదే సభలో మేము 3-4 సార్లు సమాధానం కూడా చెప్పాను అధ్యక్ష. ఏదో అవకాశం ఉంది, వాళ్ళు ఈ రోజు ధర్నాలు పిలిచాం, మనుషులు రావట్లేదు అధ్యక్ష. ఇందాకే చెప్పాను, ఫీజు పోరన్నారు, యువత పోరన్నారు, తల్లిదండ్రులు కార్యకర్తలు తీసుకొచ్చి డ్రామాలు ఆడారు అధ్యక్ష. పిలిస్తే ఎవరు రావట్లేదు అధ్యక్ష. వాళ్ళ నాయకుడి మీద నమ్మకం లేదు, విశ్వాసం లేదు. ఇటువంటి వాళ్ళు నీతులు చెప్పడం మంచిది కాదు అధ్యక్ష. ప్లీజ్ క్వశ్చన్ నెంబర్ 13819 మినిస్టర్ ఫర్ హోమ్. ధన్యవాదాలు అధ్యక్ష. ఒకటో ప్రశ్నకి సమాధానం మొత్తం 199 వేకెన్సీస్ విఆర్ లో ఉన్నవారు అధ్యక్ష. అదేవిధంగా బి క్వశ్చన్ కి సమాధానం ఆ వివరాలన్నీ కూడా సంబంధిత సభ్యుడికి ఇచ్చాము అధ్యక్ష. అశోక్ బాబు గారు.